దేవాదాయ శాఖ భూములు కదా. ఓకే, భూములు కాపాడాలి, మీరు మంచిదే చేస్తే. బాధాకరం విషయం ఏంటంటే భూములు మీరు కాపాడతలేరు అయ్యవు. దేవాదాయ శాఖ మంత్రి గారు మా అక్క చెప్తా, ఆ కొండ సూర్యకి అక్క ఉన్నది, మా చాలా ముచ్చట మాట్లాడింది అక్క గురించి. మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టడం కోసం ప్రాచీనమైన ఆలయాలను కూడా కూలగొట్టేంత దుర్మార్గంగా మన ఇందిరమ్మ రాజ్యం నడుస్తున్నది. దేవాదాయ శాఖ గురించి మాట్లాడతాక భూములు కాపాడుతుంది దేవుడు కానీ మీరు భూములు మింగకుంటే చాలు. అదొకటి పక్కన పెడితే హిందూ దేవుళ్లకు సంబంధించిన మంత్రి అక్క కొండ సురేఖ గారు హిందూ దేవుళ్లకు సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి. క్రిస్టియన్ దేవుళ్లకు ముస్లిం దేవుళ్లకు అవునా కాదా నాకు తెలియదు. హిందూ దేవుళ్లకు సంబంధించిన ఆలయాలకు మాత్రం ఆమె దేవాదాయ శాఖ మంత్రి. అయితే నాకేం మంచి మంచి సామెత వస్తాయి. ఇప్పుడు అక్క ఆడబిడ్డ అయిపోయింది, ఇప్పుడు ఆ మాట అనరాదు, లేకపోతే అందును ఇప్పుడు నేను ఓ మాట నోటికి వస్తున్నా కానీ అనరాదు. అది అనకుండా ఊకుంటానా. ఒక సొమ్ము తిని ఇంకో పార వాడొద్దట, అదో సామెత ఉన్నది లోకంలో, అది ఏందో మీరు చెప్పాలి. సో ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నా, ఈ వీడియో పూర్తిగా చూడరు. చూసిన తర్వాత మనం దేవాదాయ శాఖ మంత్రి హిందూ దేవుళ్ళకు సంబంధించిన ఆలయాలకు సంబంధించిన మంత్రి మన కొండ సూర్యక గారి గురించి ఇలా మనం మాట్లాడదాం. జర ఆగాలి, మాట్లాడాలి, చాలా ఉంది ఇలా ముచ్చట. చలో. బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తాయి? మేము చెప్తున్నాం గర్వంగా బీజేపీలో మేము రాముని వారసులమే, ఈ గడ్డ రాముని వారసత్వంతో వచ్చింది జై శ్రీరామ్ అని అంటాం. లేకపోతే జై సోనియా అంటే పైసలు వస్తాయా, జై ఇందిరమ్మ అంటే పైసలు వస్తాయా? ఇందిరమ్మ అంటే ఎమర్జెన్సీ ఉంటుంది, సోనియమ్మ అంటే ఇటలీ వస్తుంది, ఈ దేశ పౌరసత్వం జాతికి వస్తుంది. ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారో బాధ్యత స్థానాల నుండి అర్థం కాదు. మీరు దేవాదాయ శాఖ మంత్రి, మీరు ప్రతి మీటింగ్ లో జై కాంగ్రెస్ జై సోనియా అంటున్నారు. ఎన్ని పైసలు వచ్చినాయో చెప్పుర్రి. ఢిల్లీలో అధికారం లేని సోనియా గాంధీ ఏం పైసలు ఇస్తుందో చెప్పుర్రి. ప్రజలు పన్నులు కడితే వచ్చిన పైసలతో ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇల్లు అని పెడుతున్నారు. ఎన్ని పైసలు వస్తున్నాయి ఇందిరమ్మ పేరు చెప్తే చెప్పుర్రి. ఏది మేము బరాబర్ అంటామో అని చెప్తున్నాం, మేము రాముని గుడికి వెళ్తామో అని చెప్పినాం, కట్టిన. ఇప్పుడు వినరు కదనే, అక్క ఏమంటానంటే జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయా, జై శ్రీరామ్ అంటే ఏమొస్తుంది, ఎందుకు అంటారు జై శ్రీరామ్ అని ఎవరు చెప్తారు? ఆ శ్రీరామచంద్రునికి సంబంధించిన ఆలయాలు ఈ రాష్ట్రంలో గడప గడపకు దాదాపుగా శ్రీరామచంద్రుని ఫోటో ఉంటుంది. ఊరూరికి ఒక రాముని ఆలయం ఉన్నది. సీతారాముల కళ్యాణం ఊరూరికి చేస్తాం మనం. వీళ్ళు ఎంత కిరాతకులు అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఒక పార్టీ మీద కోపం ఉంటే, ఒక పార్టీ మీద జిజ్జుంటే, దమ్ముంటే ప్రజాక్షేత్రంలో గెలవాలి, దమ్ముంటే మునగానే ఇట్లా గల్ల ఎరే చెప్పాలి గెలిచి. అది గెలవలేక, ఆ దమ్ము లేక ఇప్పుడు ఒక ఆయన ఈ రాష్ట్రంలో ఆల్రెడీ తెలుసు, దేశ మొత్తం తెలుసు, ఆయన తుర్కదేవుల కాడికి అయితే పోతాడు, ఉరుకుతాడు. ఊకనే మసీదులు కనిపిస్తే పొరు దండాలు పెడతారు, పోయి శేర్సులు కనిపిస్తే పొరు దండాలు పెడతారు. కానీ అయోధ్య రామ మందిరానికి రాలే. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క నాయకుడు దాదాపుగా నేను చూసినంత వరకు అయితే అయోధ్య రామ మందిరానికి పోలే తెలంగాణలో. మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మరి జై శ్రీరామ్ అంటే ఓట్లు వద్దు కదా. రాముడు అనేటోడు ఓన్లీ బీజేపీకి సంబంధించిన దేవుడానే. శ్రీరామచంద్రబాబు లోకంలో అందరికీ దేవుడే కదా. మీకు ఓ దేవుడు నచ్చవచ్చు, నాకు ఒక ఆయనకు శివుడు నచ్చుతాడు, ఒక ఆయనకు పరమేశ్వరుడు నచ్చుతాడు, ఒక ఆయనకు హనుమంతుడు నచ్చుతాడు, ఒక ఆయనకు వెంకటేశ్వర స్వామి నచ్చుతాడు. ఎవరెవరికి ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే భారతీయ జనతా పార్టీ శ్రీరామచంద్రుడు ఓన్ చేసుకున్నది. మీకు నచ్చితే మీరు ఇంకో దేవుని ఓన్ చేసుకోరి, లేకపోతే మీకు నచ్చిన అల్లాని ఓన్ చేసుకోరి, లేదంటే జీసస్ని ఓన్ చేసుకోరి, తప్పే ఉన్నది. ఆ స్వేచ్ఛ దేశంలో ఉన్నది. కాకపోతే దేవాదాయ శాఖ మంత్రి అని చెప్పుకుంటున్న కొండ సురేఖ గారు మీరు తక్షణమే రాజీనామా చేసి ఇంకో శాఖ తీసుకొని, మీకు అర్హత లేదు. ఇలా మీరు ఇక రాబోయే ఈ పదవీ కాలంలో ఏ ఒక్క శ్రీరామచంద్రుని ఆలయానికి పోతానికి మీకు అధికారం లేదు, అవకాశం లేదు. ఆ భగవంతుడు క్షమించాలి మేము పోతే కూడా. మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎదుర్కోవాలంటే ఇంకో మార్గం ఎత్తుకోరి. ఒక దేవుని బూచిగా చూపించేందుకు,
దమ్ముంటే వాళ్ళ సిద్ధాంతాల పైన మాట్లాడి, వాళ్ళ వ్యవహారాల పైన మాట్లాడి, వాళ్ళ రాజకీయం పైన మాట్లాడి. ఇప్పుడు రఘునందన్ రావు అడుగుతున్నాడు క్వశ్చన్. ఇప్పుడు మీకు ఇవాళ మమ అక్క పేరు ఏం పేరు, సోనియా గాంధీ గారి పేరు కానీ, రాహుల్ గాంధీ పేరు కానీ, ఇందిరాగాంధీ పేరు కానీ, ఇంకా లేదంటే జవహర్లాల్ నెహ్రూ పేరు కానీ, వీళ్ళకు జేజేలు కొడితే పైలు వస్తున్నాయా? జై సోనియా అంటేనో, జై రాహుల్ గాంధీ అంటేనో, లేదంటే జై ఇందిరామ్మ అంటే ప్రజలు వస్తున్నాయా? మరి అది తెల్లారితే అక్క దేవుళ్ళ కాడికి పోతుంది కదా, అడిగి పోయి జై కాంగ్రెస్ అంటుంది కదా, జై ఇందిరామ్మ అంటారు కదా, మరి అక్కడ వస్తున్నాయా ప్రజలు చెప్పమంటాను. సరే దేవుడు తెలియడా, దేవుడు తప్పు చేసి అనుకుందాం పోరి. మరి మీరు చెప్తున్న దేవుళ్ళు, మీ కాంగ్రెస్ దేవుళ్ళు అని ఇస్తురా? వాళ్ళ పేరు జేజేలు కొడుతున్న పైన వస్తున్నాయా? ఒక ఆయన ఆల్రెడీ ఇందుగాలోడు బొందుగాలోడు అంటే ఆయన అడ్డం పంచాడా? మరి ఈ ఒక్క వీడియో చాలా కాంగ్రెస్ నాశనం చెప్తానికి. ఇంకా ఈ ఒక్క వీడియో రాబోయే 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వెళ్ళి ఇట్లా ఎగిరి ఎగిరి తన్ని బయటెత్తది. ఇప్పుడు ఈ ఒక్క వీడియో చాలు. ఇంకా బ్లండర్ మిస్టేక్. ఇగో నిన్న మొన్న ఎగ్జాంపుల్ ఉందే, నిన్న మొన్ననే హిందుత్వాన్ని అవమానించిన డిఎంకే పార్టీ పరిస్థితి ఇప్పుడు బతికేంది లేదు, హిందుత్వాన్ని హిందువులను అవమానించిన మమతా బెనర్జీ బతికేంది ఇప్పుడు ప్రజెంట్ లేదు. కేసీఆర్ పరిస్థితి కూడా గదే కదా. మరి ఇప్పుడు మన కొండ సూర్యక బతుకు లేదంటే వాళ్ళ పార్టీ బతుకు ఇంకా నాకు ఫ్యూచర్ అర్థమైపోతుంది ఇప్పుడే. మీకు ఒక పార్టీ మీద పగనో రాజకీయంగా వ్యతిరేకత ఉంటే దాని మీద మాట్లాడండి. అక్క బొట్టు పెట్టిందా? మరి బొట్టు పడితే ఏమొస్తుంది అక్క? హిందువుల బొట్టే కదా అది. శ్రీరామచంద్రు హిందువులకు సంబంధించిన దేవుడే, బొట్టు కూడా మా హిందువులకు సంబంధించిందే. మరి బొట్టు తీసేస్తే బొట్టు ఉంచితే ఏమొస్తుంది, బొట్టు లేకపోతే ఏమొస్తుంది? బొట్టు తీసేరాదని. ఏం మాటలు, ఎందుకు మాట్లాడుతున్నావు? ఓ సమయం సందర్భం డిసెంబర్ మీద కూర్చొని ఇప్పటికే తమరు 2-3 సార్లు కాంట్రవర్సీలో ఇరికిర్రు, లోకం మొత్తం చూసింది. ఇప్పుడు ఇదో కాంట్రవర్సీ పట్టుకొచ్చుకుని 20 మంత్రి పదవి వీకేటట్టున్నది. ఇంకా చూసుకో, ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం నిన్ను ఉంటేనే నువ్వు ఉంటావు, లేకపోతే నీ మంత్రి పదవి వీక్తుంది. ఉండాలని కోరుకుంటున్నాయి. ఇక మనకు మన నోరు మంచి అయితే ఊరు మంచి అవుతుంది. నోరు మంచిది కాబట్టి ఏం చెప్తాం, మరి చెప్పలేము, ఏదైనా జరగచ్చు. సో ఇది కొండ సురేఖ గారు నిన్న మాట్లాడితే రఘునందన్ రావు గారు సరిపోని కౌంటర్ ఇచ్చిండే. మరి దేవాదాయ శాఖ మంత్రి గారు భూములను కాపాడు దేవుడు కానీ ఫస్ట్ దేవుళ్ళకి విలువ నేర్చుకోరి, లేకపోతే ఒక క్రిస్టియానిటీనో ఒక ముస్లింగానో కన్వర్ట్ అన్న గారి అట్లన్నా చెరువుతుంది. ఓ మతంలో ఉండి ఆ మతాన్ని దేవుణ్ణి అవమానించుకోవడం, మళ్ళీ ఆ మతంలోనే ఉన్న దేవుళ్ళ శాఖలకు మంత్రి కానీ మరి ఇది దయ్యాలు వేదాలు వలిచినట్టు అనిపిస్తుంది నాకు. అది మన అక్కగారి పరిస్థితి.